ఉండదు. గతంలో చూసినప్పుడైతే ఆశ్చర్యం కల్పించే మాటలు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ 1, 2, 3 స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో నిజంగా నాకు అర్థం కాల. ఇక్కడికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014 నుండి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో ఆ చెప్పిన మాట మీద పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెడితే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2014 నుంచి 2019 దాకా ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క చేస్తే ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు. 4,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిల్లో ఆల్మోస్ట్ 968 crores is pertaining to MSME segment. 2014 నుంచి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు పెట్టించి ఆ బకాయిలు ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన రాష్ట్రంలో చాలా బాగుంది అని హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్? వర్స్ట్ పార్ట్ ఏందనంటే ఇదొకటే కాదు, వర్స్ట్ పార్ట్ డిస్కామ్స్కు ద మూమెంట్ వి టుక్ ఓవర్ ద రీన్స్ ఆఫ్ ద స్టేట్, డిస్కామ్లకు ఎంత అప్పులు ఉన్నాయని చెప్పి చూస్తే డిస్కామ్స్లో బకాయిలు అంటే పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన డబ్బును బకాయిలు ఎంత పెట్టింది అని అంటే 20,000 crores బకాయిలు పెట్టింది. అంటే లాస్ట్ 14 months ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ దే స్టాప్ పేయింగ్. డిస్కామ్లకు సప్లై చేసిన కరెంటు బిల్స్ ప్లే చేయడం మానేసింది. 20,000 crores for the arrears. And with that kind of baggage, can anybody claim ease of doing business? That is unfortunately yet the previous government had a way of maneuvering the media. And so andaru ease of doing business antaru. So ease of doing business. Davos ku potaru every year kramam tappakunda every 2 months one foreign country ki potaru kramam tappakunda. చెప్పిందే అబద్ధాలు చెప్పిందే డబ్బాలు కొడతా ఉంటారు. అండ్ వీ హ్యావ్ అన్ఫార్చునేట్లీ a negative media, or rather their side positive media, which అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడకుండా అబద్ధాలు చెప్పేస్తా పోతా ఉంటారు. అవన్నీ నేను చెప్పలేను. What we can do, what we have done in the last 1 year, నిజాయితీగా what we can do అనేది చెప్తాం. పారిశ్రామికవేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక గ్యారంటీ ఏమిటి అని అంటే what we speak we will stand by it. నిబద్ధత, నిజాయితీ ఇది ఖచ్చితంగా మాలో ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే చెప్తామో ఖచ్చితంగా డెలివర్ చేస్తామని మాత్రం చెప్తున్నాం. అండ్ హెరాస్మెంటు ఎక్కడా ఉండదు. నిజంగానే అవర్ గవర్నమెంట్ వుడ్ బి ఎ వెరీ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ అని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల పరంగా ఆంధ్రప్రదేశ్ హస్ గాట్ సర్టన్ స్ట్రెంగ్త్స్. మన బలాలు మనకున్నాయి. ఆ స్ట్రెంగ్త్స్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కనీవిని ఎరగని సుస్థిర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. దిస్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్. వీ హ్యావ్ అ ప్రొయాక్టివ్ గవర్నమెంట్ అండ్ ఎ వెరీ స్టేబుల్ గవర్నమెంట్. 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి గాను 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని 86% ఆఫ్ ది
లెజిస్లేచర్ సీట్స్ గెలుచుకొని ఒక స్టేబుల్ గవర్నమెంటు, ప్రొయాక్టివ్ గవర్నమెంటు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే 4th లార్జెస్ట్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 ఎంపీస్తో, లోక్సభ ఎంపీస్తో we have a very stable government. Andhra Pradesh state has got 972 kilometers of coastline, సముద్ర తీరం ఉంది. 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. విస్తారమైన రైలు ఉంది, రైలు మార్గం ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, 4 పోర్ట్స్ ఉన్నాయి, 6 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. Quite a good infrastructure with a huge coastline. గర్వంగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. అవినీతికి తావు లేకుండా గతంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కోసం నాకు బాగా గుర్తుంది. ఈవెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వర్ ఫర్ సేల్. ఎవరికైనా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే కూడా ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్ట చెప్తే తప్పనిచ్చి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా రాని పరిస్థితి. బట్ గర్వంగా నేను ఇవాళ చెప్పగలుగుతా ఉన్నా, వీ హ్యావ్ ఎ వెరీ ప్రొయాక్టివ్ గవర్నమెంట్. ఎవరు డబ్బులు అడగరు, ఎవరు లంచాలు అడగరు. పరిశ్రమలు వస్తే స్వాగతించే పరిస్థితి ఉంది. పరిశ్రమలు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకునే పరిస్థితి ఉంది. వ్యవస్థలోకి పూర్తిగా మార్పులు తీసుకొచ్చే దానికోసం అని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి, జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ని ఏర్పాటు